హాయ్! హలో అండి. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానండి. మీరందరూ ఎలా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే 31st రోజు మార్నింగ్ పిల్లల్ని స్కూల్‌కి పంపించేసిన తర్వాత మొత్తం బిల్డింగ్ పైన ఇలా అయితే మొత్తం క్లీన్‌గా కడిగేసుకుంటున్నాము. ఎందుకంటే నైట్ సెలబ్రేషన్స్ బిల్డింగ్ పైనే చేసుకుంటున్నాం. సెలబ్రేషన్స్‌కొచ్చేసి మా ఫ్యామిలీ అండ్ మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 10 మెంబర్స్ ఉన్నామన్నమాట. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది జనవరి 1 రోజున. సో, గిఫ్ట్ కోసం ఇలా సిల్వర్‌ది తీసుకున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి. అక్కడి నుంచేసి నేను వస్తుంటే దారిలో ఇట్లానా మట్టి పాత్రలు అమ్ముతా ఒక లారీల మీద పెట్టుకొని వచ్చారన్నమాట. మీ అందరికీ ఇందులో అయితే చికెన్ బిర్యానీ చేసి పెడదాం అనుకున్నాను. కాకపోతే ఆ రేట్లు 600, 800 అంట. పుల్కాలు కాల్చుకునే పాన్ అయితే 150 అని చెప్పింది. తర్వాత మళ్ళా నేను చికెన్ తీసుకోవడానికి వెళ్ళే టైంకి 50 రూపీస్‌కే ఇచ్చేసింది ఆమె. బట్ నేను తీసుకోలేదు. ఇట్లా గిఫ్ట్ అది తీసుకుని ఫ్రెండ్స్ అందరం తర్వాత ఇలా మెహందీ పెట్టేసుకొని నేను తర్వాత ఇలా మనం రాత్రికి మేమొచ్చేసి బార్బిక్యూ చేసుకుందామని చెప్పమాట. కోల్ తీసుకొని వచ్చేసాను. తర్వాత ఇంకా చికెన్ గూడా తీసుకొని వచ్చాను. చికెన్ శుభ్రంగా కడిగేసి తర్వాత క్లీన్ చేసేసుకున్నాను నీట్‌గా. ఇక్కడ ఏమైంది అంటే కరెక్ట్‌గా ఈ వీడియో షూట్ చేసేటప్పుడు కరెంట్ పోయిందన్నమాట. నైటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మిక్సీ చేసేసుకున్నాను. సో, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది దీంట్లో ఈ మొత్తం ఇది నేను వచ్చి 3½ కేజీస్ తీసుకున్నాను చికెను. దీనికి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మసాలాలన్నీ పట్టించేసాను. మసాలాలంటే ఉప్పు, కారం, పసుపు తర్వాత చికెన్ మసాలా అన్నమాట. ఇంక నేను అది చూపించలేదు. ఎందుకంటే ఇది నేను మొబైల్ లైట్‌తో వీడియో తీస్తున్నాను. ఇంకా కరెంట్ పోయిందని చెప్పాను కదా! ఇది అయ్యే లోపల ఇది నాకు సారీ పంపించారన్నమాట. ఇలాగా అవి మీకు చూపిస్తున్నాను. బార్బిక్యూ టైం పడతది కాబట్టి ఈ లోపల ఇవి తినేసేయండి మీరు ఏమనుకోవద్దు. తర్వాత నేను మెహందీ పెట్టుకున్నాను కానీ ఐషీ పెట్టుకోలేదు కదా! నాకు మెహందీ పెట్టలేదేంటని గొడవ చేస్తే నా ఫ్రెండ్ లత వచ్చి మా ఇంటికే వచ్చి ఇలాగ ఐషీకి మాత్రం మెహందీ పెడుతుందన్నమాట. చాలా పెడుతది తను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలంటే చెప్పండి. తను ఎవరికైనా పెడుతది. హ్యాండ్‌కి ఇంత అని అయితే ఛార్జ్ చేస్తది. 50 దగ్గర నుంచి 150 వరకు డిజైన్ బట్టి ఛార్జ్ చేస్తది. చాలా అంటే చాలా పెడుతది. ఇదిగోండి ఐషీ 5 నిమిషాలు కూడా ఉంచుకోలేదు. మళ్ళీ నాతో పోటీగా పండాలి. నీదే పండింది అంటుంది. ఇంకా మేము తర్వాత డాబా మీదకొచ్చేసి ఇలా టెంట్ అది వేసాము. పిల్లలు చల్లగా ఉంటది కదా! అందులో ఉంటారు అని చెప్పి ఇంకా మొత్తం అరేంజ్‌మెంట్స్ అంతా చేస్తున్నాము. లైట్ అవన్నీ డైలీ అయితే ఉండదు. దీనికోసం అయితే సెటప్ చేసాము. ఇక్కడైతే వండుకున్నయన్నీ పెట్టుకున్నాము అవన్నీని. ఐషీ ఇక్కడైతే స్టార్ట్ చేశాడు సాంగ్స్. అక్కీకి ఫీవర్ ఉంది. అందుకే పాపం వాడు యాక్టివ్‌గా లేడు. ఐషీ మాత్రం అస్సలు తగ్గేదేలే. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలమనోళ్ళు నేను విసిరి కళాకారుల ఫ్యామిలీ మరి ఏ దచ్చగడి తెల్లెర కోరు నాటి విన్నారు కదా! ఐషీ గడైతే పాటలు పాడుతున్నాడు. తర్వాత మేము ఫైర్ క్యాంప్ కూడా వేసాము. బట్ అస్సలు చల్లగా లేదండి. ఇయర్ చాలా వేడిగా ఉంది. ఆ ఫైర్ క్యాంప్ అవసరమే లేదు. బట్ మేము సరదాకి వేసుకున్నాము. ఈ లోపల బార్బిక్యూ రెడీ అయ్యే లోపల మేమైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసి పెట్టేసాము. ఇది ఇందాక నేను కలిపి పెట్టుకున్నాను కదా! ఇది చెప్పడం మర్చిపోయాను. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఒక 3-4 అవర్స్ అయినా పెట్టుకుంటే బావుంటదన్నమాట. సో, తర్వాత వాటికి ఇలా ఊసలు ఉంటాయి కదా! దానికి గుచ్చేసి ఇంకా వేడి చేసుకుంటమే. చక్కగా బొగ్గుల మీద కాల్చుకుంటే టేస్ట్ అసలు సూపర్ అంటే సూపర్ ఉంటది. మామూలుగా ఉండదు. అది రెడీ అయ్యే లోపల ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే అందరం కొంచెం కొంచెం అయితే తింటున్నాము. ఉన్న 10 మందికి కొంచెం కొంచెం పెట్టేసి ఈ లోపల అవి తింటూ కొంచెం కోక్ అది తాగితే ఈ లోపల అవి చీకులు చక్కగా రెడీ అయిపోతాయి కదా! వేడి వేడిగా అసలు ఎంత బాగున్నాయంటే చాలా టేస్టీగా కుదిరినాయి. ఎవ్రీ ఇయర్ అలానే ఉంటాయి. ఎప్పుడు మేము చేసినా మంచిగా వస్తాయి అసలు. నిజంగా చెప్పాలి అంటే అంత ఓపికగా ఆ బొగ్గుల దగ్గర కూర్చుని అట్లా బొగ్గుల మీద కాల్చడం అంటే అసలు మాటలు కాదు. మా హస్బెండ్ మాత్రం అసలు ఆయన డెడికేషన్‌కి, ఆయన కమిట్మెంట్‌కి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. 10 మందికి అసలు తను ఎంతసేపు అలా కూర్చుని వాటిని అలాగా కాల్చి ఇవ్వడం అన్నది చాలా ఇది అనిపించింది. అసలు మోకాళ్ళు అయితే నొప్పులు వచ్చేస్తాయి. అంతసేపు కూర్చోలేం కదా!
కానీ అసలు ఇంత కూడా విసుక్కోకుండా ఎంత బాగా ఇంకా ఉండే కొద్దీ ఎట్లా అంటే ఫస్ట్ సారి ఓన్లీ మసాలాతో నేను పెట్టిన మసాలాలతో తిన్నారు కదా, తర్వాత దాని మీద చాట్ మసాలా వేసి ఒక ట్రిప్ అన్నమాట. ఇంకోసారి నిమ్మకాయ పిండుకొని, ఇంకోసారి ఆనియన్స్తో అలా వెరైటీలు చేయడం అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరినాయి. 3.5 kgsలో 3 kgs వరకు అయిపోయినాయి. జస్ట్ ఒక హాఫ్ కేజీ మిగిలిపోయింది. అది నెక్స్ట్ డేకి వండేసాను అనుకోండి నేను. ఇదిగోండి ఐషి చూసారా, మొత్తానికి చికెన్ ముక్కలు తింటూ కోక్ తాగుతూ మంచిగా ఎంజాయ్ చేసింది. బట్ అక్కీకే అస్సలు బాగోలేదు. ఆడ పుట్టి పెరిగాక ఎప్పుడూ అసలు ఫీవర్ అని దుప్పటి కప్పుకొని పడుకోవడమే లేదు. బట్ చాలా సఫర్ అయ్యాడు. 4 days నుంచి ఫీవర్, స్కూల్కి కూడా వెళ్తలేదు. మేము అసలు సెలబ్రేషన్సే వద్దనుకున్నాం ముందైతే, ఎందుకంటే అక్కీకి అస్సలు బాగాలేదు అని చెప్పేసి. బట్ వాడు నేను వస్తాను, పైకి వచ్చి కూర్చుంటాను, ఏం పర్వాలేదు అని చెప్పి ఆ డే అంతా ఆ రోజు అంతా పడుకునే ఉన్నాడు. డే టైము, నైట్ టైం జస్ట్ పైకి వచ్చాడు. వాడు యాక్టివ్ ఉంటే ఇంకా బాగుండేను. ఇంకా మా హస్బెండ్ ఐషి అయితే అస్సలు తగ్గేదేలే. బార్బిక్యూ అందరికీ చేసి పెట్టేశారు, తినేయడం అయిపోయింది. ఇంకా ఫైనల్లీ సెలబ్రేషన్ టైం వచ్చింది. వీళ్ళిద్దరూ చూడండి ఫుల్ డ్యాన్స్లు వేసేస్తున్నారు. మేము యాక్చువల్గా స్టార్ట్ చేసిందే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చి సెటప్ అంతా చేసేప్పటికి ఆల్మోస్ట్ 10 అయిపోయినట్టుంది. మేము తర్వాత ఇంకా అవన్నీ కుక్ చేసుకుని తినే టైంకి ఇంకా కేక్ కటింగ్ టైమే వచ్చేసింది. 12 అయిపోయింది అన్నమాట. సో ఇంకా 12 o'clockకే కేక్ కట్ చేయడం అదంతా చేసి, తర్వాత ఇంకా మేము ప్రాన్ బిర్యానీ అయితే మా ఆడపడుచు చేశారు. సో ప్రాన్స్ బిర్యానీ అయితే తిన్నాము. ఇక్కడ అక్కీకి అస్సలు ఇంట్రెస్ట్ లేదు పాపం, ఆ కేక్ తినలేదు. తర్వాత మేము ఫ్రెంచ్ ఫ్రైస్ చేసాము, బార్బిక్యూ చేసాము, ప్రాన్స్ బిర్యానీ, తర్వాత కోక్ డ్రింక్స్ ఉన్నాయి, తర్వాత ఫ్రూట్ సలాడ్ చేసింది మా ఆడపడుచు. ఇంకా అవి ఇన్ని ఉన్నా పాపం వాడు ఏది తినలే. ఆఖరికి వాళ్ళ నాన్న కేక్ తినమంటున్నా సరే అది వద్దంటున్నాడు. అస్సలు బాగాలేదు. ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఇది ఫ్రైడే, ఈరోజే పోస్ట్ చేసేస్తాను వీడియో. ఈరోజే స్కూల్కి వెళ్ళాడనమాట. 4 days నుంచి స్కూల్కి వెళ్తా. ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఎగ్జామ్ కూడా ఆబ్సెంట్ అయ్యాడు పాపం. ఈరోజు మళ్ళీ ఎగ్జామ్ ఉంది, నేను వెళ్తాను అని చెప్పి ఇంకా వెళ్ళాడు. ఇలా కేక్ కటింగ్ తర్వాత ఇలా మేమైతే ప్రాన్స్ బిర్యానీ అయితే తినేసి ఇంకా న్యూ ఇయర్ని ఎంజాయ్ చేస్తున్నాము. 12 అవ్వంగానే మంచిగా ఇలా క్రాకర్స్ కాల్చుతారు. అది చూడడానికి చాలా బాగుంటుంది. తర్వాత మనకి ఫోన్ కాల్స్, మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ఫ్యామిలీస్ దగ్గర నుంచి. సో అవి మాట్లాడుతూ ఇంకా తర్వాత చెప్పాను కదా లాస్ట్లో ఫ్రూట్ సలాడ్ అనమాట, అది తినేసి ఇంకా అక్కడి నుంచి ఇంకా సెలబ్రేషన్స్ అయ్యేప్పటికి 1 అట్లా అయిపోయింది. మళ్ళీ కేబుల్ బ్రిడ్జ్ చూద్దాము అక్కడికని వెళ్ళాము. బట్ లైట్స్ అవి తీసేశారు, ఇంకా పోలీసులు వాళ్ళు ఉన్నారన్నమాట. సో ఇంకా రిటర్న్ అయిపోయాము. బట్ వెళ్ళడం అయితే వెళ్ళాము. క్రౌడ్ చాలా ఉంది, ఫుల్ ట్రాఫిక్ ఉంది, అసలు దారంతా మామూలుగా అయితే లేదు. కానీ అది కూడా ఎందుకు మిస్ చేయాలని అక్కడికి కూడా వెళ్ళేసి ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా వచ్చేసాము. నైట్ వచ్చేటప్పటికి 2:30 అట్లా అయిపోయింది. పడుకునేటప్పటికే 3 అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటి అంటే మా మావయ్య గారు చనిపోయిన రోజు అన్నమాట. సో ఆ రోజు కంపల్సరీ మేము మావయ్య గారి ఫోటో దగ్గర ఆయనకి ఇష్టమైనవి అన్నీ పెట్టడం అది జరుగుద్ది. సో అత్తయ్య గారు నైటే చెప్పారు వండాలి అని చెప్పి, చికెన్ బిర్యానీ అండ్ గారెలు చేయమని చెప్పారు నాకు. దట్టు నేను 11కి నేను మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాలి, ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ అని చెప్పాను కదా. ఎర్లీ మార్నింగ్ లెగిసి వెంటనే ఇంకా మొత్తం గారెల కోసం ఇది పిండి అది రుబ్బేశాను. ఇప్పుడు ఇది గారి వేసేయాలి. తర్వాత చికెన్ వచ్చేసి నిన్న మ్యారినేట్ చేసింది మిగిలింది కదా, అందులో కొంచెం తీసేసి ఓన్లీ మావయ్య గారు ఫోటో దగ్గర పెట్టడానికి మాట కొంచెమే చేయమన్నారు, చికెన్ బిర్యానీ మాట. సో ఇక్కడ ఆయిల్ అది వేడవుతుంది. నేను ముందు ఫస్ట్ అయితే గారెలు వేసేసి తర్వాత బిర్యానీ చేద్దామని చెప్పేసి అన్నమాట. నేను ఫాస్ట్గా వేయడంలో ఏంటంటే షేప్ అవుట్ అయిపోయినాయి చాలానే గారెలు. బట్ టేస్ట్ అయితే చాలా బాగున్నది. 1, 2 అలా షేప్ అవుట్ అయినాయి, కానీ గారెలు మాత్రం మంచి టేస్టీగా వచ్చింది. ఆయిల్ ఎప్పుడూ లాగవండి నేను వేసినవి, అలానే ఆయిల్ అస్సలు పీల్చుకోలేదు. నేను 1, 2 గారెలు ఏం వేస్తాము బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలకి అదే ఉంటుంది ఈయనకి కూడా అని చెప్పేసి కొన్ని వేసేసాను గారెలు. ఇంకా లాస్ట్లో పిండి జోరైపోయి రావట్లేదు, దాన్ని 2 బూరెల కింద అయితే వేసేసాను. మొన్న అసలే బూరెలు పేలిని ఆ టెన్షన్లో ఉన్నానండి.
కానీ వేసేసా మొత్తానికి ఫైనల్‌గా. తర్వాత నేను స్నానం చేసేసి వచ్చేసి ఇంక నేను ఇలా చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఏంటో పద్దస్తమానం కరెంట్ పోతుందండి, మామూలుగా కాదు. కరెక్ట్‌గా లక్కీ ఏంటంటే నేను పిండి రుబ్బేటప్పటికైతే కరెంట్ పోలేదు. చక్కగా గారెల పని అయిపోయింది. మళ్ళీ నేను ఇలా చికెన్ బిర్యానీ చేస్తున్న టైంకి అయితే కరెంట్ పోయింది. అందుకే మీకు మొబైల్ లైట్‌లో షూట్ చేస్తున్నాను. నేను ఎప్పుడూ చేసేలా కాకుండా ఈరోజు ఇంక డైరెక్ట్ అందులో వేసేసాం. ఆల్రెడీ నేను స్పైసెస్ అన్నీ వేగిపోయాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేగిపోయాక కొత్తిమీర, కరివేపాకు వేసేసాను. అది వేగనిచ్చి తర్వాత నేను ఇలా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా నిన్నటిది, డైరెక్ట్ అది వేసేసాను. అందులో పెరుగు వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయలేదు. చికెన్లో వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చికెన్ మసాలా ఇదేమాట. డైరెక్ట్ అది వేసేయంగానే అది ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టి దాని నుంచి మెత్తగా చాలా స్పాంజ్లాగా చక్కగా ముక్క భలే మెత్తగా ఉడికిపోయింది ఈజీగా. ఇంకా వాటర్ ఏం పోయక్కర్లేదు, దానికే మగ్గిపోతుంది. మూత పెట్టేసుకుంటే మెత్తగా అయిపోతుంది అనమాట. ఇందులో నేను ఆల్రెడీ రైస్ అదిని కడిగి పెట్టుకున్నాను, గంట ముందు నానబెట్టాను. ఆ రైస్ వేసేసి వాటర్ అన్నమాట, గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పడుతుంది. నేను అట్లానే పోసేసుకుని ఇంకా ఇందులో నేను సాల్ట్ ఒకటి తగ్గింది, కొంచెం లైట్గా పైన మసాలా వేసాను అంతే. మిగతా అది ఏం వేయలేదు, కారం అదేం వేయలేదు. ఇంకా ఆ పచ్చిమిరపకాయల కారమే సరిపోయింది. లిడ్ క్లోజ్ చేసేసుకున్నాను. ఇది ఆల్రెడీ కుక్ అయిపోతుంది, ఇక్కడతో దీని పని అయిపోయింది అనమాట. ఈ బిర్యానీ ఉడకంగానే తీసుకెళ్ళి అత్తయ్య గారికి ఇచ్చేసాను. ఇంకా మావయ్య గారి ఫోటో ముందు మొత్తం ఆయనకి ఇష్టమైనవి అన్నీ. ఎవ్రీ ఇయర్ అయితే చికెన్ బిర్యానీ నన్ను చేయమంటారు, బట్ గారెలు అత్తయ్య గారే చేసుకుంటారు. ఈ ఇయర్ ఎందుకో మరి నువ్వు చేసామని చెప్పారు. ఇంకా సర్లే అని చెప్పేసి నేను గారెలు చికెన్ బిర్యానీ అయితే చేసి తీసుకెళ్ళాను. అత్తయ్య గారే ఇంకా మిగతాది సేమియా అని, ఇంకా మావయ్య గారికి ఇష్టం అని చెప్పేసి ఫ్రూట్స్ ఇంకా అట్లా పెడుతుంటారు. ఆయనకి బిస్కెట్స్ ఇష్టమని ఇంకా అవన్నీ ఏవి ఇష్టాలో అవన్నీ పెడతారన్నమాట. జస్ట్ అలా పెట్టాక మా హస్బెండే ఎప్పుడు ఫోటో దగ్గర అవన్నీ పెట్టి దీపం అది పెడతారు. సో అట్లానే తను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే టైంకల్లా ఇదంతా ఫినిష్ అయిపోవాలి కదా, అందుకని ఎర్లీగా మళ్ళీ నేను ఫంక్షన్ కొట్టి వెళ్ళాలి కదా, అందుకనే 11 కల్లా కంప్లీట్ చేసేసేయండి, చేసేసాక నువ్వు ఫంక్షన్కి వెళ్ళు అని చెప్పారు. సరే అని చెప్పేసి అట్లానే నేను 10-10:30 కల్లా కంప్లీట్ చేసేసాను అదంతా. మా హస్బెండ్ కూడా పెట్టేసి ఫోటో దగ్గర తర్వాత తన ఆఫీస్కి కూడా వెళ్ళారన్నమాట. ఇంకా పువ్వులు ఒకటి లేవు అంటే మళ్ళీ వెళ్ళి పువ్వులు కూడా తీసుకొచ్చి ఇచ్చాను. యాక్చువల్గా దండ దొరకలేదు. సో ఇంకా అందు గురించి నేను పువ్వులే మాలే తీసుకొస్తే ఆ మాలే ఫోటోకి వేసాను అన్నమాట. అక్కీకి చెప్పాను కదా ఫీవర్ ఉంది, బాగాలేదు, వాడు అస్సలు ఓపిక లేదు, కిందకి రావడానికి కూడా అస్సలు ఇంట్రెస్ట్ లేదన్నమాట. ఆ మెట్లు దిగలేకపోతున్నాడు, అంత నీరసం అయిపోయాడు. పుట్టు పెరిగాక ఎప్పుడో అసలు అలా ఇదవుతుంది సఫర్ అవ్వడం చూడలేదు. బట్ హై ఫీవర్ అండ్ బాగా కాఫ్ మాట, కోల్డ్ ఏం లేదు, విపరీతమైన దగ్గు, అసలు తగ్గలేకపోతున్నాడు. ప్రాబ్లం ఏంటంటే వాడు యాంటీబయాటిక్ వేసుకోడు, వాడు టాబ్లెట్స్ వేసుకుంటే వామిటింగ్ అయిపోద్ది, అందుకనే అంత సఫర్ అవుతున్నాడు. బట్ ఎట్టకేళ్ళకు ఇంజెక్షన్స్ చేయించాల్సి వస్తుంది అంటే అప్పుడు వేసుకున్నాడు. ఇప్పుడు రికవర్ అయ్యాడు, ఓకే, స్కూల్కి కూడా వెళ్ళాడు. నేను ఇంక అక్కడ ఆ పని అయిపోగానే మామయ్య గారికి అదంతా పెట్టేశాక రెడీ అయిపోయి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను. అక్కడ లంచ్ అది చేసేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయి నేను 1 అవర్లో వచ్చేసాను. ఎందుకంటే పిల్లల్ని వదిలేసి వెళ్ళాను, అక్కకి కూడా ఒంట్లో బాగాలేదు కదా, ఐషిని కూడా వదిలేసి వెళ్ళాను. సో రిటర్న్ అయిపోయి వచ్చేసాను కూడా. ఈ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇట్లా జరిగాయండి. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారన్నది నాకు చెప్పండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రమ్య. టేక్ కేర్, బాయ్.